ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇప్పుడు ఈయన నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏంటంటే కాపు కులాలస్తులకి ప్రస్తుత కోట ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రం రావణ కాష్టలాగా తయారవుతుంది, కాపు కులం మీద దాడి జరుగుతుంది, దానికి ఉదాహరణగా అంబటి రాంబాబు గారి విషయాన్ని ప్రస్తావించారు ఈయన. అయితే ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ లేఖ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పద్మనాభ రెడ్డి గారు కాపు కులం గురించి అంబటి రాంబాబు మీద జరిగిన దాడి గురించి ఆయన చాలా బాధపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారండి. మొత్తానికి ఆ లేఖ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రెండు విషయాలండి. ఒకటి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎందుకంటే మరి రెడ్డిగా మారిపోయాడు కదా ఆయన. సో పేరు మార్చుకున్నప్పుడు అయిపోయిందంటారా? మరి వైసీపీలోనే ఉన్నారు కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా. ఆయన కాపు ఉద్యమం ఏమైనా చేశారా ఈ మధ్యలో? మీకు ఏమైనా తెలుసా? మరి నాకు తెలిసి ఆయన ఎప్పుడో కాపు ఉద్యమం వదిలేశారు. వదిలేసి ఆయన కూతుర్ని కూడా వదిలేశారు కదా. కూతుర్ని ఏమన్నారు? ప్రాపర్టీ అన్నాడు ఆయన. అంటే మహిళలకు ఒక రెస్పెక్ట్ ఇవ్వని ఒక తండ్రి ఆయన. అంటే సొంత కూతుర్ని కాదనుకున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిన వాళ్ళు గతంలో ఎంత మంచిగా ఉన్నా ఒక్కసారి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అండతో వాళ్ళు ఉండాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదులుకోవాలి. రెండు, మహిళల్ని దూషించాలి. బూతులు గట్టిగా మాట్లాడగలిగితే ఇంకా మంచిది, మీకు అది ఇంకొక ప్లస్ పాయింట్. మీకు తొందరగా ఎలివేషన్ వస్తుంది, తొందరగా మంత్రి కూడా కావచ్చు మీరు. లేదు, మీకు కావాల్సినవన్నీ జరుగుతాయి. అంటే అది ఏ రకంగానైనా ధన కనక వస్తు వాహనాలు అన్నట్టుగా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇవాళ అసలు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రెడ్డి అని పేరు మార్చుకుని, ఇప్పుడు ఓడిపోతే పేరు మార్చుకుంటాను అన్నాడు ఆయన. అవునా? మార్చుకున్నాక నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉండకుండా నేను ఇంక అసలు ఏ పార్టీలోనూ ఉండను, నేను కాపుల కోసమే నా జీవితాన్ని గడుపుతాను అనాలిగా. రాజకీయాలకు సంబంధం లేకుండా కులం, అంతే కదా, కుల పోరాటం చేస్తాను, మా కాపుల్ని నేను ఎన్లైట్ చేస్తాను అనాలి. ఏమనలేదుగా. ఆయన నిద్రపోయారుగా ఇన్ని రోజులు. హెల్త్ ఏదో బాగులేదు ఆయనకి. మీరు ఈ మధ్యన ఎప్పుడైనా ఆయన బయట చూసారా? లేదండి, పెద్దగా మీడియా ముందు కానీ ఎక్కడ అసలు బయట. అదే నేను అంటున్నా, పోనీ కాపుల కోసం ఆయన ఏమైనా ఈ మధ్య కాలంలో మాట్లాడారా? మా కాపుల్ని అన్యాయం చేసేస్తున్నారు అని. గత 2 ఏళ్ళుగా, అంటే ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయిందేమో, ఈ 20 నెలల్లో ఆయన ఏదైనా ప్రతి నెల ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, కనీసం కాపుల తరఫున ఏమన్నా సభలు పెట్టడం కానీ ఏమన్నా మీకు తెలుసా? అంటే నాకు తెలిసి లేదు. అంటే నేను ఎందుకు ఇంత డీటెయిల్గా మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఒక కూతుర్ని వద్దనుకున్నాడు. కూతురు వేరే వాళ్ళ ప్రాపర్టీ అయిపోయింది, అమ్మాయి అంటే అత్తవారింటికి వెళ్ళిపోయారు. ఆయన రెడ్డిగా పేరు మార్చుకుని ఒక రెడ్డితో ఉన్నారు. ఇవాళ సడన్గా ఆయనకి కులం ఎందుకు వచ్చింది? కాపుల గురించి ఎందుకు వచ్చింది? ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపు అనే విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? నా ప్రశ్న అది. ఇప్పుడు అంబటి రాంబాబు అనే అతను కాపు కులంలో ఉన్న వ్యక్తి, మరి చంద్రబాబు నాయుడు తల్లిని బూతులు మాట్లాడటం కాపు కులంలో మంచిదా? అది మీరు సమర్థిస్తారా ముద్రగడ? మనం అడుగుతున్నాం. మీకు అంత బాధ ఉంటే కాపు కులాన్ని మీరు ఉద్ధరించడానికి పుట్టారబ్బా. అప్పుడు మీరు ఏం చేసి ఉండాలి? మొన్న మీ కాపు కుల నాయకులకి, ఆ జోగి రమేష్కి, అంబటి రాంబాబుకి, విడదల రజనీకి, అమ్మ మీరు చేస్తున్న తప్పు, మీరు దూషణ చేయకండి, బూతులు మాట్లాడకూడదు అని పెద్దరికంగా చెప్పాలిగా. ఇవాళ ఒక లేఖలో మీరు ఏం చెప్పారు? కాపులని మీరు అణగదొక్కేస్తున్నారు, కాపులని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడానికి చూస్తున్నారు. ఎవరు పంపించారు? మీ అంతటి మీరు హైదరాబాద్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. మీరు ఆంధ్రప్రదేశ్లో లేరుగా, ఇవాళ ఉన్నారా? నేను అనేది ఏంటంటే, మీకు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే మీరు ఎమర్జెన్సీ పెట్టించండి, మోదీకి లేఖ రాసని ఆయనకి లేఖ రాయరు. మీరు డైరెక్ట్గా మోదీకి లేఖ రాసి, ఆంధ్రప్రదేశ్లో మా కాపులకి తీరని అన్యాయం జరుగుతోంది, పవన్ కళ్యాణ్కి తెలియట్లేదు, మీరు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి, ప్లస్ పనిలో పని ఎమర్జెన్సీ పెట్టేయండి ఆంధ్రప్రదేశ్లో అని రాసుకోవచ్చు. మీ మాటకు విలువ ఉంటే వెంటనే మోదీ గారు ఓహో ఏం జరిగిందమ్మా అంటే చెప్పాలి, ఇట్లా మా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని బూతులు మాట్లాడారండి అని మోదీ గారికి చెప్తే, అప్పుడు మోదీ గారు ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు. అప్పుడు ఏమంటారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా, 14 రోజులు రిమాండే వేశారా, ఓ 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి అన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే తల్లిని దూషించడం అనేది పరమ నీచాతి నీచం కాబట్టి.
వీళ్ళందరూ తల్లి నుంచే వచ్చారు కాబట్టి వీళ్ళేం గాలిలోంచి ఊడిపడలేదుగా. ఏ మగాడైనా ఊడిపడ్డా? వైసీపీలో ఎవడైనా ఊడిపడ్డా? అలాగా ఎవరండి, అందరూ ఒకలాగనే కదా. అందరూ ఒకలాగనే పుడతారు కదా. కాబట్టి సిగ్గులేని వాళ్ళందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటి? ఇంకొకటి, లడ్డూలో కల్తీయే లేదని చెప్పారు. సడన్గా మీకు లడ్డూ గురించి ఎందుకు గుర్తుకొచ్చింది? ముద్రగడకి సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? కాపులు అన్యాయం అయిపోతున్నారని ఎందుకు గుర్తుకొచ్చింది? మనకు అర్థం కాల. ఇంతమందిని మీరు ఉద్ధరించదలుచుకుని ఉంటే మీరు 2 ఏళ్ళుగా ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు? కాపు కులం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాం. పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోతారు? కాపులందరూ ఆంధ్రాలో ఉన్నారు. కాపులందరూ చాలా తెలివైన వాళ్ళు. నిజంగా చెప్తున్నానండి, ఎంతోమంది కళాకారులు కాపు కులంలో ఉన్నారు. అవునా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం గెలిచింది, కాపుల వల్లే తెలుగుదేశం గెలిచింది అన్నాడు ఆయన. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కాపుల వల్ల కూడా తెలుగుదేశం గెలిచింది. ఎలా గెలిచింది? పవన్ కళ్యాణ్ ఆలోచించుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుని లోపలికి వెళ్ళి మాట్లాడి వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నాక బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తామని చెప్పారు. నిజంగా కాపు కులం వాళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ వెంట ఉంటే అనుకుందాం, మరి 2014లో ఎందుకు 2014లో పవన్ కళ్యాణ్ని ఎందుకు గెలిపించలేదు? ఒక్కచోటైనా గెలిపించారా? అది కాదు. రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రతివాడు ఆలోచిస్తాడు. అది కాపు కులం వాడా, కమ్మ కులం వాడా, రెడ్డి కులం వాడా, బ్రాహ్మణ కులం వాడా కాదు. ఇక్కడ కులాలు కాదు, మనుషులుగా ఆలోచిస్తారు. అవునా? వాళ్ళ విచక్షణను ఉపయోగించి వాళ్ళు ఏమనుకున్నారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే, చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మారు కాబట్టి కాపులు ఓట్లేశారు. అదే జగన్మోహన్ రెడ్డికి వేసి ఉండాలిగా. ఎందుకు వేయలేదు? మరి ఇంతమంది కాపు నాయకులు ఉన్నారు కదా, ఎందుకు వేయలేదు? అంటే ఇక్కడ యువత వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకున్నారు. అది కాపు యువత కావచ్చు, ఏ యువత అయినా. కాబట్టి ఇవాళ కొత్తగా మీరు కాపుల గురించి గళవెత్తేస్తున్నానంటే రోజు గళవెత్తండి, అంతేగాని కులాల చిచ్చు రగిలించద్దు ఆంధ్రప్రదేశ్లో. ఆ మంటలో మీరు పాదయాత్రలు చేయకండి. అర్థమైందా? ఏడనర్థం తర్వాత పాదయాత్రకి ఇప్పుడు కులాల చిచ్చుని రగిలించి ఆ చలిమంటలో ఆ రోజు పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏం చేశాడు? ఇవాళ ముద్రగడ పద్మనాభాన్ని నిద్రలేపి మీకు ఆరోగ్యం బాగలేదు, అయినా సరే మీరు లెటర్ రాయండి అని స్క్రిప్ట్ పంపించాడు. ఆ స్క్రిప్ట్ ఆయన చదివి వినిపించాడు. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.